ఒంగోలు నిర్మల్ నగర్లో నిర్వహిస్తున్న 33వ వసంత నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. శ్రీరామనవమి సందర్భంగా రాత్రి స్వామివారికి ఏకాంత సేవ నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన పోటీలో విజేతలకు బహుమతులు అందజేశారు. అర్చక స్వామి పరాంకుశం కేశవాచార్యులు పూజలు నిర్వహించగా నాగుబోయిన భాస్కర్రావు దంపతులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. 9 రోజుల పాటు అత్యంత వైభవంగా నవరాత్రి ఉత్సవాలు నిర్వహించినట్లు సంయుక్త కార్యదర్శి పచ్చవ మాధవి తెలిపారు. కార్యక్రమాలను గౌరవాధ్యక్షులు తాటిపర్తి గోపాల్ రెడ్డి, అధ్యక్షుడు డాక్టర్ కామేపల్లి సీతారామయ్య, కోశాధికారి అమరావతి మహదేవ ప్రసాద్, కమిటీ సభ్యులు ప్రత్యేక పర్యవేక్షణలు విజయవంతం చేశారని తెలిపారు. మంత్రస్నానం సమర్పణ సద్యోరామని పక్కన ప్రసాద్ అండి. హరే కృష్ణ 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 హరే హరే. జై శ్రీరామ్. మరి నిర్మల్ నగర్ డెవలప్మెంట్ కమిటీ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం శ్రీరామనవమి ఉత్సవాలు చాలా ఘనంగా చేస్తాం. అలాగే ఈ సంవత్సరం 30వ సంవత్సరము శ్రీ పరాభవ నామ తెలుగు సంవత్సరము శ్రీరామనవమి ఉత్సవాలు ఎంతో ఘనంగా జరిగాయి. ఆ సందర్భంలో మేము పూజా కార్యక్రమాలు అయితేనేమి, అలాగే పిల్లలకి ఆటలు పాటలు సాంస్కృతిక కార్యక్రమాలు, అలాగే పెద్దలకు సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటలు పాటలు పోటీలు అన్నీ నిర్వహించడం జరిగింది. మరి అందులో భాగంగా మహిళలు ఇక్కడ ఎక్కువ శాతం పాల్గొంటారు. అందరూ చాలా సంతోషంగా ఈ నిర్మల్ నగర్లో ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరూ కూడాను ఒక మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఎంతో ఆనందంగా భక్తి పార్వస్యంతో ఉంటూ ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా పాల్గొనడం జరుగుతుంది. శ్రీరామపత్ని జనకస్య పుత్రి సీతాంగనాం సుందర కోమలాంగి భూగర్భజాత భువనైకమాత వధూవరాభ్య వరదోభవతు. ఈ విధమైన ఈ కళ్యాణాన్ని 33 సంవత్సరాల నుంచి ఇక్కడ జరుపుకుంటున్నాము. మరి ఇక్కడ వచ్చినంత బాగా జనాలు ఎక్కడ కూడా పందిరి దగ్గర ఉండరు అని మేము అనుకుంటాము. చాలా చక్కగా మా పందిరిలో ప్రతిరోజు సాయంత్రం విష్ణు సహస్రనామంతో మరి మన భారతీయ సంస్కృతిని మిస్ అవ్వకుండా ఇక్కడ పురాణాల మీద కూడా చిన్న పిల్లలు సైతం వాళ్ళకి మంచి అవగాహన కలిగించేటట్లుగా ఒక క్విజ్ ప్రోగ్రాం ప్రహేళిక అనేది జరుగుతుంది.